ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో ప్లే చేయండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదరికమే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలకి అసలు పొంతనే కుదరట్లేదు. రంగు రుచి వాసన లేని టీ అంటే అది ఏంటి? అది తాగడానికి కూడా బాగుండదేమో. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నోరు ఒకటి మాట్లాడితే నొసులెక్కిరిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని క్రైటీరియాగా తీసుకుంటారా అధికారులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ? అచ్చెన్నాయుడు గారు ఆయింట్మెంట్ రాసిందని తీసుకుంటారా? స్టేట్మెంట్కి ఆయింట్మెంట్ అయితే ఉన్నా ఇప్పుడు డ్యామేజ్ జరుగుతుందని ఈయన ఏదో ఆయింట్మెంట్ రాయడానికి చూశాడు. వాస్తవంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రాజద్రోహం కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పోసాని గారి మీద ఇదే మా నర్సరావుపేటలో ఈరోజు మళ్ళీ పీటీ వారెంట్ వేసేసి కస్టడీలోకి తీసుకున్నారు కదా. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ఈ దేశద్రోహం కేసు, రాజద్రోహం కేసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలని అవును. ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం రోజు భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ ప్రమాణ పత్రం అది. ఆ ప్రమాణ పత్రంలో ఆ 3 పాయింట్స్ ఇప్పుడు ఉల్లంఘించాడు కదా. 3 పాయింట్స్ భయం, పక్షపాతం, రాగద్వేషాలు, ఈ 3 ఉల్లంఘించాడు డైరెక్ట్ గా అధికారిక సభల్లో యాజ్ ఏ సీఎంగా అధికారులకు చెప్తున్నాడు. ఈ దేశం విచ్ఛిన్నం అవ్వడానికి ఇలాంటి వాళ్లే కారణం అవుతారు. వర్గాలు ఏర్పడటానికి, కులాలు ఏర్పడటానికి, మతాలు ఏర్పడటానికి. గ్రామంలో ఈ స్టేట్మెంట్ని అతని ఇన్స్పిరేషన్గా నాయకుడిగా తీసుకుంటే గ్రామంలో చదువుకోలేని వాళ్ళు గ్రూపులు కట్టి కులాలు కట్టేసి విద్వేషాలు రెచ్చగొట్టడమే కదా ఇది. విద్వేషాలు రెచ్చగొట్టడమే కదా. అనేక కులాలు ఎక్కువ అవుతుంది కదా. మామూలుగానే వాళ్ళని కంట్రోల్ చేయడానికి రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి. అసలు వాళ్ళకి ఇదే నూరిపోస్తే అనేక కులాలు, మతాలు, జాతులు, వర్గాలు కలిగిన ఈ దేశంలో కులానికి, మతానికి, జాతికి, వర్గానికి, భాషలకు అతీతంగా మనిషిని మనిషిగా ప్రేమించి, ఆదరించి, అభిమానించే రాజ్యాంగ వ్యవస్థలో ఒక పెద్ద మనుషుల రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. మనం తెల్లబట్టలు వేసుకొని ప్రజలు ఓటేసి గెలిపించి విధులిచ్చి నిధులిచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి పదవులు ఇచ్చి పనిచేయమని చెప్తే అలాంటి చట్టసభల్లోకి వచ్చి ఇలాంటి విద్రోహక చర్యలకు పాల్పడుతుంటే గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఏం చేస్తున్నారు? నేను మీ ద్వారా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. మా నాయకుల్ని మీ ద్వారా విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి, సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేయాలి ఇమ్మీడియట్లీగా. ఇది లేకపోతే ఈ విద్వేషాలు గ్రామానికి వెళ్ళిపోయి సామాన్య ప్రజలు అవసరత ఉన్న ప్రజలు, మీరన్నట్టు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇలాంటి ప్రాణాలు కాపాడుకోవాల్సిన వాళ్ళు ఎంత అల్లాడిపోతారు. ఖచ్చితంగా తల నరికిన నిందితుడికి 5 లక్షలు ఇచ్చారంట. సో ఇక్కడ ఈ కుహానా మేధావులు, ఈ కుహానా సంఘ సంస్కర్తలు, ఈ ఎనలిస్టులు, ఈ సమాజాన్ని కాపాడుతున్నాం మేము అని చెప్పేసి ఒక వర్గం మీడియా
దీని మీద స్పందించరా? దీని మీద ఏమీ చర్యలు తీసుకోరా? రైట్. ఒక సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిన ఆయన ఎన్వి రమణ గారు దీన్ని చూస్తూనే వదిలేస్తారా? దీన్ని చూస్తూనే వదిలేస్తారా? ఈ స్టేట్మెంట్కి ఉపరాష్ట్రపతి స్పందించాల్సిన అవసరం- రాజ్యాంగబద్ధ అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా చేసి మ్మ్. పదవి కాలం పూర్తి చేసుకున్న ఆయన ఈ దేశంలో మేము గొప్పవాళ్ళమని చెప్పుకునే వాళ్ళు, అత్యున్నత పదవులు అనుభవించిన వాళ్ళు ఇది చూస్తూ వదిలేస్తారా? వాళ్ళు రైట్. దీన్ని చూస్తూ వదిలేస్తారా? ఎస్.